తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ కావచ్చు ప్రజెంట్ మనకు డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ భాగంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీలో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకున్నా, లాలో జాయిన్ అవ్వాలనుకున్నా, బీఈ బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కౌన్సిలింగ్లో మనం అయితే పార్టిసిపేట్ చేయాలి. కౌన్సిలింగ్లో వచ్చేసి మనకు సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి చూపిస్తే వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అప్పుడు మనం ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ కాదా అనే సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఒకవేళ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి కావాల్సి ఉంటుందా, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారా అని అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చేసి కామెంట్ అయితే చేయడం జరిగింది, గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కావాలా బ్రో అని అయితే అడగడం జరిగింది. సో కౌన్సిలింగ్ కోసం అయితే గ్యాప్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు. మీరు ఏ కోర్స్ అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ అయితే మనకు నాట్ మ్యాండేటరీగా అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. గ్యాప్ సర్టిఫికేట్ దేనికోసం కావాల్సి ఉంటుందంటే మీరు స్కాలర్షిప్కి అప్లై చేస్తే అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్లో మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు బీఈడీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ సంబంధించిన స్కాలర్షిప్ అప్లై చేస్తారు కదా, ఆ టైంలో మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సేమ్ టైం మీరు స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేసి కాలేజ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ పర్పస్ మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో ఇలా మీరు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరి కాదు. బట్ మీకు పాసిబుల్ అవుద్ది అంటే తీసుకోండి. నా సజెషన్ వచ్చేసి మీరు జాయిన్ అయిన తర్వాతనే తీసుకోండి. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మళ్ళీ మీరు బీఈడీలో జాయిన్ అవ్వకపోయినా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది.